హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షారియాస్ కిచెన్. ఈ మండిపోయే ఎండలకి ఎక్కువ మసాలాలు లేకుండా మైల్డ్ ఫ్లేవర్తో రుచిలో మాత్రం అదుర్స్ అనిపించేలా ఏదైనా ఒక రెసిపీ ట్రై చేయాలనుకుంటే ఈ స్వీట్ కార్న్ రైస్ని తప్పకుండా ట్రై చేసేయండి. ఆఫీసులకు వెళ్లే వారికి, స్కూల్ లంచ్ బాక్సులకి, ఇంకా బ్యాచిలర్స్కి కూడా ఎంతో ఉపయోగపడి తక్కువ సమయంలో క్విక్ అండ్ ఈజీగా ప్రెషర్ కుక్కర్లో చేసుకుని ఈ స్వీట్ కార్న్ రైస్ని ఎలా చేయాలో చూసే ముందు మన షారియాస్ కిచెన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ స్వీట్ కార్న్ రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, ఒకసారి చెక్ చేసేయండి. ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ ని తీసుకుని శుభ్రంగా కడిగి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ సీజన్ లో స్వీట్ కార్న్స్ చాలా ఫ్రెష్ గా తక్కువ ధరలో దొరుకుతాయి కాబట్టి తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ. తర్వాత గ్యాస్ వెలిగించి కుక్కర్ లో 4 లేక 5 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుని నెయ్యిని కరిగించుకోవాలి. మీకు ఇష్టమైతే సగం ఆయిల్ సగం నెయ్యిని కూడా వాడుకుని చేసుకోవచ్చండి. ఆయిల్ వేడెక్కాక ఇక్కడ చూపిస్తున్న విధంగా 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు, 1 స్పూన్ షాజీరా, 2 లేక 3 బిర్యానీ ఆకులు, 2 స్టార్ పువ్వులు, 4 లవంగాలు, 4 యాలకులు వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 10 నుండి 15 జీడిపప్పులు కూడా వేసి ఎర్రటి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పిల్లలు ఇష్టంగా తింటే మీకు నచ్చినన్ని జీడిపప్పులు వేసుకోవచ్చండి. పెద్ద ఉల్లిపాయను చిలుకలుగా కోసుకుని ఇందులో వేసి లైట్ గా గోల్డెన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద టమోటా ముక్కలను 2 స్వీట్ కార్న్స్ ను ఒలుచుకుని ఇందులో వేసి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఉప్పు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 4 పచ్చిమిర్చి చీలికలు, 3 రెబ్బల కరివేపాకును వేసి మరొకసారి మొత్తం కలుపుకుని విజిల్ లేకుండా మూత పెట్టి చిన్న మంట మీద 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ నిండా బిర్యానీ మసాలా వేసుకుని కలిపి 1 గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ చొప్పున కొలుచుకుని మొత్తం 3 గ్లాసుల వాటర్ని ఇందులో పోసుకోవాలి. వాటర్ పోసుకున్నప్పుడు వేడి నీళ్ళు పోసుకుంటే ఈ రెసిపీ ఇంకా త్వరగా రెడీ అయిపోతుంది. ఇక్కడే మీ రుచికి తగినట్టు ఉప్పు, మసాలాలన్నీ సరిపోయాయో లేదో ఒక్కసారి సరి చూసుకుని గుప్పుడెంత కొత్తిమీర వేసి మూత పెట్టి గ్యాస్ మీడియంలో ఉంచి 2 విజిల్స్ వచ్చాక గ్యాస్ కట్టేసి ప్రెషర్ అంతా పోయే వరకు అలానే వదిలేయాలి. పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టపడే ఈ స్వీట్ కార్న్ రైస్ని రైతాతో కలుపుకుని తింటే ఎంతో బాగుంటుందండి. తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇందులో 1/2 స్పూన్ నెయ్యి వేసి మరి కాస్త కొత్తిమీర వేసి కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఈ స్వీట్ కార్న్ రైస్ ని వేడి వేడిగా రైతాతో కలుపుకుని తింటే నోటికి రుచిగా, పొట్టకి మరింత హాయిగా ఉంటుంది. మరి ఇంత సింపుల్ గా చేసుకుని ఈ స్వీట్ కార్న్ రైస్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన షారియాస్ కిచెన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.